వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సాధారణ భక్తుడికి అందనదాక్షిగా మిగిలినటువంటి అరసవెల్లి స్వామివారి నిజరూప దర్శనంతో పాటు క్షీరాభిషేకం దర్శభాగ్యాన్ని కల్పించినటువంటి అవకాశం ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం అసెంబ్లీ శాసనసభ్యులైనటువంటి గొండు శంకర్ దక్కింది. అరసవెల్లి చరిత్రలో ఇప్పటి వరకు అంటే ఊహకు అందినటువంటి సాహసోపేత నిర్ణయం అంగట్లో ఉన్న కట్టడాలు తొలగించడం, తండోపతండాలుగా వచ్చినటువంటి భక్తులకు ఆ శీఘ్ర దర్శన భాగ్యం కలిగించడం, ఈ పరిణామాలన్నీ కూడాను తనకంటూ ఒక మార్క్ వేసుకున్నారు. ప్రస్తుతం ఒక భక్తుడు మాదిరిగా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దర్శనంకి వచ్చినటువంటి భక్తులు జనంతో నడుస్తున్నటువంటి శంకర్ ప్రస్తుతం అంటున్నారు. ఎలా సాధ్యం ఇది? ఈరోజు సాధారణ భక్తులకి నిజరూప దర్శనం కానీ క్షీరాభిషేక దర్శనం భాగ్యం కలిగే పని వారందరూ కూడాను ముఖాల్లో ఆనందం. అరసవెల్లి వచ్చాము, ఆ స్వామివారి తాలూగా నిజరూప దర్శనం చేశారు. ఎలా సాధ్యపడింది? ఇదంతా ఆ సూర్యనారాయణ స్వామివారి ఆశీస్సులు, ఆయన దయ. ఇదంతా ఆ సూర్యనారాయణ స్వామివారి దయ ఆశీస్సులు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి వీటన్నిటి వల్ల సాధ్యమైంది. అలాగే ఇక్కడ కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, అలాగే జిల్లా ఎస్పీ గారు, ఈఓ గారు, కమిషనర్ గారు, అందరూ ఇది సమిష్ట కృషి, ఒక టీం వర్క్ చేశాం. కానీ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సాహసోపేతం. అరసవెల్లి చరిత్రలో ఇప్పటి వరకు కట్టడాలను తొలగించడానికి ఏ ప్రభుత్వం కూడా సాహసం చేయలేదు. అటువంటి సాహసంలో ఎవరు చేదోడు? ఇంతమంది భక్తజనం ఆ స్వామివారిని దర్శించుకునే అదృష్ట భాగ్యాన్ని కలిగింది. ఈ నిర్ణయాలన్నిటికీ కారణం మా ముఖ్యమంత్రి వర్యులు. ఆయన మాకు ఇచ్చిన దిక్సూచి లాంటి వారు. ఆయన ఇచ్చిన సూచనలు సలహాల మేరకు ఎప్పుడు కూడా భక్తులు, సామాన్యమైన భక్తుడికి మనం వీలైనంత తొందరగా దర్శనం కల్పించి వీలైనన్ని సౌకర్యాలు ఇప్పించి సామాన్య భక్తులకి వీలైనంత మంచిగా దర్శనం ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది. అందువల్ల మేము ఫ్రీ లైన్లు 2 లైన్లు పెట్టాం. అందుకే 1 అవర్ కూడా అవ్వకముందే ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకొని వస్తున్నారు. ఇది అయోధ్య అలాంటివి ఇక్కడ ట్రయల్ చేసాం. అక్కడ 10 లైన్లు ఉంటే ఇక్కడ 5 పెట్టాం. క్లిక్ అయ్యాయి. ఫ్యూచర్లో ఇంకా పటిష్టంగా ఇప్పుడున్న కరెక్షన్స్ అన్నీ మేము తీసుకొని గ్యారంటీగా రేపు నెక్స్ట్ ఇయర్ ఇప్పటికే ఆల్రెడీ 75,000 మంది ఆల్రెడీ దర్శనాలు అయిపోయాయి. ఈవినింగ్ రాత్రి 11 కల్లా ఇంకొక 70,000 మంది, కనీసం 150,000 మంది ఈవేళ దర్శనాలు చేసుకుంటారని మాకు అంచనా ఉంది. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఎప్పుడో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చిన గొండు శంకర్ అక్కడ అవమాన పాలైన అవ్వచ్చు, లేకపోతే ఆ స్వామివారి నిజరూప దర్శనానికి ఏదైనా ఆటంకం కలిగించవచ్చు. ఈరోజు పదవి అలంకరించిన తర్వాత అయితే పోగొట్టుకున్నామో అక్కడే మీరు పొందుతూ భక్తులు కూడా ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధేనే. అంతే. నాకు డోనర్ పాస్ ఉంది. మా మామయ్య గారు దాన్ని ఆలయాన్ని పునరుద్ధరణ చేశారు, వరద బాబుజీరావు గారు. అయినప్పటికి కూడా మా డోనర్ పాస్ పట్టుకొని వెళ్తే 4:30-5 గంటలు నేను మా మిస్సెస్ లైన్లో ఉన్నాం. కానీ చాలామంది కామన్ మ్యాన్ పొలిటికల్గా అదే ఆలయంలో ఉండే ట్రస్ట్ సభ్యుల తాలూకు మనుషులు ఒక్కొక్కరు 100 మంది 50 మంది ఇష్టానుసారంగా క్యూ లైన్లో వెళ్తుంటే విఐపి లైన్లో ఆ రోజే నేను అనుకున్నాను, ఇదే మీకు లాస్ట్, ఎంజాయ్ చేయండి, ఎంత చేస్తారో, నెక్స్ట్ ఇటువంటి నిబంధనలు ఏవి ఉండవని చెప్పాను. సో అందుకే నేను కూడా అదే నిబంధనల ప్రకారం నేను పూర్తిగా నాకు కూడా అదే నిబంధనలు పాటించే విధంగా నేను కూడా ఒక్క పాస్ కూడా డబ్బులు ఇవ్వకుండా మేము వెళ్ళలేదు. అన్ని డబ్బులు కట్టుకొని బ్యాంకులో డబ్బులు కట్టుకొని వెళ్ళడం జరిగింది. ఇది ఈరోజు మేము ఏదైతే అనుకున్నామో లాస్ట్ ఇయర్ నేను పడిన బాధ ఈవేళ అది నిజరూపం చేసి నాలాగా కామన్ మ్యాన్కి కూడా ఎవరికి ఇబ్బంది రాకూడదు అనేది ఈవేళ ఇంప్లిమెంట్ చేసి చూపించాం. ఇంతమంది తండాలుగా తరలొచ్చినాయి. ఇప్పటి వరకు కించంత అసౌకర్యం కానీ చించంత ఆ ఘటన కూడా చోటు చేసుకోలేదు. ఇది భద్రతా చర్యల వల్ల సాధ్యపడిందే, లేకపోతే సమిష్టి కృషి ఈరోజు ఈ సక్సెస్ దోహదపడింది? ఇది సమిష్టి కృషి. అచ్చెన్నాయుడు గారు కానీ, రామ్మోహన్ నాయుడు గారు కానీ, ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, నేను కానీ, మాదందరిది ఒకటే మైండ్. మనకి సామాన్య భక్తుడికి ఈసారి మన మేజర్ ఎజెండా. వాళ్ళు 5-6 కిలోమీటర్లు వదిలేసిన పరిస్థితి గతంలో, వాళ్ళకి వీలైనంత దగ్గరగా తీసుకొచ్చాం. మీరు ఇప్పుడే చూశారు పొలాల్లో 250 మీటర్లు అక్కడికి. అక్కడి నుండి లోపలికి వెళ్తే కంపార్ట్మెంట్స్ తిరుపతిలాగా, అక్కడ వాళ్ళు కూర్చోడానికి, అక్కడ వాళ్ళకి వేడి పాలు, రాత్రి అయితే పాలు ఇచ్చాం, ఇప్పుడేమో నీళ్ళు ఇస్తున్నాం, డ్రింక్స్ ఇస్తున్నాం, భోజనాలు 45,000 మందికి ఏర్పాట్లు చేసాం. అది కాకుండా టిఫిన్లని, అలాగే మజ్జిగలని, ఎన్నో రకాల ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజుల పండుగల్లో భాగంగా
సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు హెలికాప్టర్ విహంగం ఇవన్నీ కూడా ఈరోజు చిక్కోలు జిల్లా వాసులు అరసవెల్లికి మరింత చేరువ చేసే విధంగా ఉంది. ఈ పరంపర యథేచ్ఛగా కొనసాగే అవకాశం 100% ఇది అలాగే చేస్తాం. ఎందుకంటే మేము ఇది ఒక పెద్ద పిలిగ్రమ్ సెంటర్గా మార్చడానికి కోసం ఇది ఒక పిలిగ్రమ్ సెంటర్గా మార్చి ప్రపంచం మొత్తం ఇటువైపు చూసే విధంగా ప్రపంచానికి వెలుగులిచ్చేవాడు సూర్య భగవానుడు. ప్రపంచంలో అతి పురాతనమైన పూజలు అందుకుంటున్న దేవాలయం సూర్య దేవాలయం. అది మన అరసవెల్లిలో ఉన్న మన గర్వకారణం. అలాంటి ఆలయం నిరాధారణకు గురవ్వకూడదు. మనకు అన్ని తెలివితేటలు ఉండి సపోర్ట్ ఉండి గవర్నమెంట్ ఉండి ఇలాంటప్పుడు మనం ఎందుకు చేసుకోకూడదనే కసితో ఇది మేము సంకల్పం చేపట్టాం. అది ఆ సంకల్పం ఈరోజు మాకు సిద్ధించింది. ఆ సూర్య భగవానుడు ఆశీస్సులు ఇచ్చాడు. జిల్లా ప్రజలందరూ ఈరోజు దర్శనాలు ఎక్కడెక్కడ నుండో వచ్చారు. నేను అందరికీ ఇప్పుడు మాట్లాడడం జరిగింది. సోంపేట, కంచిలి, అలాగే రాజాం, ఇచ్చాపురం, ఈస్ట్ వెస్ట్ గోదావరి, తెలంగాణ నుండి కూడా ప్రజలు రావడం జరిగింది. తెలంగాణ నుండి ఒక ఎమ్మెల్యే మల్లిరెడ్డి రంగారెడ్డి గారు కూడా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కూడా వచ్చారు. అలాగే ప్రతి ఒక్కరికి దర్శనం భాగ్యం కలిగించడం మా ధ్యేయం. ఈవినింగ్ ఇంకా మనకు ఒక 50-60 వేల మంది అవకాశాలు ఉన్నాయి. వీఆర్ రెడీ. చూస్తే కనుక ప్రస్తుతం ఏ ఆశయ సిద్ధంతో ఈరోజు ఈ 3 రోజుల పండుగతో పాటు జయంతి ఉత్సవాల వేడుకలను సక్సెస్ చేయాలని సమిష్టి కృషితో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడాను సాధారణ భక్తుడికి అందరి ద్రాక్షగా మిగిలినటువంటి ఆ స్వామివారి నిజరూప దర్శనం, క్షీరాభిషేక దర్శన భాగ్యాన్ని కలిగించాం. ఆలయానికి మాత్రం ఈరోజు ఒక పర్యాటక కేంద్రం తీర్చిదిస్తాం. చారిత్రాత్మకమైనటువంటి ఈ అరసవెల్లి సూర్యనారాయణ ప్రతిష్టకు ఎటువంటి భంగం కలగకుండా ప్రపంచంలోనే ఏకైక దేవాలయం సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలు మాత్రం చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించాం. ఈ పరంపర యథేచ్ఛగా కొనసాగించుకు తనంతగా కృషి చేస్తానని శంకర్ స్పష్టం చేస్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.